నమస్తే. రేపు 10వ తరగతి ఎస్ఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో విద్యార్థులారా, బీ హ్యాపీ. ఫలితాలను యాక్సెప్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద మూమెంట్. రిజల్ట్స్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉండొచ్చు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు నా యొక్క విన్నపం, అలాగే వారి బంధుమిత్రులకు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మైండ్లో టెన్షన్స్ ఉంటాయి, భయాలు, ఒక్కొక్క అనుమానాలు. సో టెన్షన్ ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేయండి. ఈ సమయంలో మీరే కదా సార్, పేరెంట్సే కదా వాళ్ళకు ధైర్యం చెప్పాల్సింది, వెన్ను తట్టి ప్రోత్సహించాల్సింది. ఎందుకంటే ఈ క్షణం వాళ్ళు అరే నేను ఏదైనా తప్పు చేసినా వెనుకబడిన నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నంత వరకు నేను ఏదైనా సాధించగలను అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వండి. విద్యార్థులారా, మీరు కూడా ఏ విషయంలోనైనా మిమ్మల్ని ప్రోత్సహించేది, మీ వెన్నంటి ఉండేది, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది మీ తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చిన్నగా మన్నించడానికి వాళ్ళకి హక్కు ఉంది. సో హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి, ఎంజాయ్ ద రిజల్ట్స్. గుర్తుపెట్టుకోండి, 10వ తరగతిలో అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉద్యోగం లేక జీవితంలో ఫెయిల్ అయ్యి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే 10వ తరగతిలో ఫెయిల్ అయ్యి ఈరోజు ముందు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్లుగా, అలాగే సాఫ్ట్వేర్లో కూడా కంపెనీ సిఇఓస్గా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగే విద్యలోనే కాదు సార్, విద్యలోనే కాదు నాన్న, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఏ రంగంలోకైనా కానీ నువ్వు ఒక రియల్ హీరోగా ఉండొచ్చు. అది కేవలం ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసి వాటిని ఎదుర్కొన్నవాడే భవిష్యత్తులో నిజమైన హీరోగా ఎదుగుతాడు. అందుకు ప్రతి ఒక్క పేరెంట్ కూడా సహకరించాలని, వాళ్ళను ప్రోత్సహించాలని కోరుకుంటూ, విద్యార్థులారా ఎంజాయ్. మీకంటే తోపెవడు లేడు ఇక్కడ. మీరే కాబోయే తరానికి రాబోయే హీరోలు. బీ హ్యాపీ, ఎంజాయ్ ద మూమెంట్. థ్యాంక్ యూ.